మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. అఘోరి జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే జైల్లో ఉన్న తర్వాత వర్షినికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాశీకి వెళ్తుంది. కాశీ నుంచి వచ్చిన తర్వాత వర్షిని కలుస్తుందని చెప్తుంది. అయితే జైలు జీవితం ఎలా గడిచింది, అక్కడ ఖైదీలతో ఎలా ఉంది, ఇక నుంచి తమ జీవితం ఎలా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు సార్? అంటే నేను చెప్పేది కాదు, అఘోరిని ఛానల్ తో మాట్లాడడం మొదలుపెట్టింది ఆల్రెడీ బయటకు వచ్చి. మామూలుగా మనకి కొంత బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అఘోరి మీద 4 కేసులు ఉన్నాయి. వేములవాడ, చేవల్ల, కరీంనగర్, కుమరవెల్లి, ఈ 4 కేసుల్లో కూడా అఘోరికి బెయిల్ వచ్చింది. దాదాపు 100 రోజుల పైన అఘోరి జైల్లో ఉన్నది. ప్రధానంగా ఏంటంటే శంషాబాద్ దగ్గర ప్రొద్దుటూరు అనే ఒక ఊర్లో ఉన్న ఒక లేడీ ప్రొడ్యూసర్ అఘోరి తనను మోసం చేసి పూజలు జరిపిస్తానని చెప్పి దాదాపు 10 లక్షలు వసూలు చేసిందని చెప్పారు. అంటే 5 లక్షల వరకు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఉజ్జయిన్లోకి తీసుకెళ్లి ఒక ఫామ్ హౌస్ లో పూజలు చేశారు. దాని తర్వాత ఇంకా పూజలు చేయించాలి, డబ్బులు కావాలి అని అడగడం, పూజలు మాకు వద్దంటే బ్లాక్మెయిల్ చేయడం అనేది అఘోరి చేయడం మొదలు పెట్టింది అని ఆమె కేసు పెట్టింది. అట్లాగే కరీంనగర్ లో ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని తను నా మీద లైంగిక దాడి, తాళి కట్టినాక లైంగిక దాడి చేశాడు. అంతకుముందేమో సరదాగా మాట్లాడేవాడు, తాళి కడతాను కానీ నేను నిన్నేం చేయను అని చెప్పాడు. కానీ నన్ను మోసగించి ఇతను నా మీద లైంగిక దాడి చేశాడు అనేది ఇంకొక అమ్మాయి కేసు పెట్టింది. అట్లాగే రాధిక అనే ఒక అమ్మాయి కూడా ఇతని మీద కేసు పెట్టింది. సో అంటే చీటింగ్, లైంగిక అత్యాచారాలు, ఈ 2 రకాల నేరాలు ఇతను చేసినట్టుగా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఇతనికి ఆడ మగ అసలు ఎవరు, ఏ లింగం ఎక్కడ పెట్టాలి జైల్లో, ఈ సమస్యలన్నీ బయటకు వచ్చాయి. సో టెస్ట్ చేసినాక ఇతను క్లియర్ గా మగవాడిగా ఉండి సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ చేసుకొని అటు వెళ్ళిపోయా, అంటే అమ్మాయిగా మారిపోయాడని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో ఇతన్ని చెంచల్గూడలో లేడీస్ జైల్లో ఇతర లేడీస్ తో కలపకుండా మళ్ళీ అక్కడ అత్యాచారాలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి సింగిల్ సెల్లో ఇతను పెట్టారు. ఇతర ఖైదీలు బయటకు వదిలినప్పుడు ఇతన్ని వదిలేవాళ్ళు కాదు, ఇతన్ని బయటకు వదిలినప్పుడు ఇతర ఖైదీలు లోపల ఉండేవాళ్ళు. అలాగా ఇతర ఖైదీలను ఎవరిని ఇతను కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మామూలుగా అయితే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి బయటకు వదులుతారనమాట. ఇక శిక్ష పడిన ఖైదీలకైతే రోజంతా కూడా రకరకాల పనులు చేస్తారు జైల్లో. కానీ ఇతను శిక్ష పడిన ఖైదీ కాదు కాబట్టి, రిమాండ్ ప్రిజనర్ కాబట్టి ఇతనికి పనులు చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా కొంతమంది రిమాండ్ ప్రిజనర్స్ దగ్గర జైల్లో పనులు చేయిస్తుంటారు, కానీ ఇట్ ఈజ్ నాట్ ఏ మస్ట్ అనమాట. లీగల్ గా అదేమీ కాదు, చేయాల్సిన అవసరం లేదు. రిమాండ్ ప్రిజనర్ అంటే అర్థమైందంటే వాళ్ళు బయట ఉంటే విదేశాలకు పారిపోవడం కానీ, సాక్షిని బెదిరించడం కానీ, లేకపోతే ప్రలోభ పెట్టడం కానీ, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని లోపల పెడతారు తప్ప వాళ్ళు నేరస్తులు అని ప్రూవ్ అయ్యి కాదనమాట. కాబట్టి ఇతనికి అట్లాంటి ఏం పనులు చేయలేదని చెప్తున్నారు. కానీ ఇతను భోజనం మాత్రం ఒక పూటే చేశాను, మధ్యాహ్నం మాత్రమే చేశాను, రాత్రి కానీ మార్నింగ్ అని నేనేమి తినలేదని ఛానల్కి చెప్తున్నాడు. సో మామూలుగా అయితే మార్నింగ్ కాఫీ, టీ ఇస్తారు. దాని తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. రోజుకు ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ పెడతారు. దాని తర్వాత లంచ్ ఉంటుంది. ఈవినింగ్ 6 లోపలే మళ్ళీ డిన్నర్ ఇచ్చేస్తారు అనమాట. సో ఇది ఇతను చెప్తున్నది ఏంటంటే ఒక పూటే తిన్నాను నేను అని చెప్తున్నాడు. కానీ మనిషి అలాగే ఫిట్ గా ఉన్నాడు, ఏమాత్రం వీక్ అయిపోయినట్టు ఏమీ లేదు. సో ఇతను నిజమే చెప్తున్నాడా లేకపోతే అక్కడ 3 పూట్ల మంచిగా తిన్నాడా అనేది తెలియదు మనకి. ఏది చెప్పినా అతను ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అంతా భోలేనాథ్ చూస్తూ ఉన్నాడని ఆయన మీద వేసేస్తున్నాడు, భోలేనాథ్ మీద ఏది అడిగినా. సో బేసిక్ గా ఏంటంటే అతను జైలు జీవితం అయితే ప్రశాంతంగానే గడిచింది. అతను అక్కడేమి గోల చేయడానికి కూడా అక్కడేమి లేదు. ఎందుకంటే గోల చేసినా అతను ఒక సెల్లో చేసుకోవాల్సిందే. ఇట్లాంటి మహాముద్రులంతా వాళ్ళు చూసుంటారు స్టాఫ్ కాబట్టి జైల్లో ఇతను ఏమి చేసుకోలేడు. బయట ఎగిరినట్టు ఎగిరితే అక్కడ కాళ్ళు చేతులు అంటే ఇంచేరు కానీ లోపల దెబ్బలు గట్టిగా కొట్టగలరు అక్కడ. రెండోది అతనికి ఎవడికి కూడా చెప్పుకోలేడు కదా. కాబట్టి అతనికి కూడా తెలివైనోడు. అఘోరి శ్రీనివాస్ మామూలుడు కాదు, బాగా తెలివైనోడు. ఆల్రెడీ అనేక సార్లు ప్రూవ్ అయింది. కాబట్టి అతనికి ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గుండాలి, ఎక్కడ పైకి లేవాలి, ఇవన్నీ తెలుసు అతనికి. విజృంభించేది ఎక్కడ ఉండాలి, సైలెంట్ గా ఎక్కడ ఉండాలి తెలుసు. అందుకని జైల్లో సైలెంట్ గా ఉన్నాడు. మరోపక్క లాయర్ని పెట్టుకొని బెయిల్ కి ట్రై చేసుకున్నాడు.
సో ఈ గట్టి కేసులు కాబట్టి రెండు కూడా స్ట్రాంగ్ గా పైగా ఇతను పెద్దగా డబ్బులు ఇచ్చి లాయర్లకి పెట్టుకోలేదు కాబట్టి లేట్ అయింది. లేకపోతే మామూలుగా అయితే ఈ కేసుల్లో ఎందుకంటే పోక్సో కానీ ఏమీ లేవు ఇతని మీద, కాబట్టి 1 month 1.5 month బెయిల్ వచ్చేది. పోక్సో కేసు ఉన్న జానీ మాస్టర్కే 36 రోజుల్లో బెయిల్ వచ్చింది. సో కాబట్టి ఇతను స్ట్రాంగ్ లాయర్లను పెట్టుకోలేదు, డబ్బులు లేవని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాడు. మొత్తానికి ఇప్పటికైతే జైలు నుంచి అయితే బయటకు వచ్చాడు. సో జైలు లైఫ్ పెద్దగా అక్కడేమీ ఇన్సిడెంట్స్ ఏం లేవు. బిగినింగ్ లో కేకలేశాడు, నాకు వర్షిని కావాలన్నాడు, వర్షిని నేను చూడాలన్నాడు, ఇలాంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఉండొచ్చు ఫస్ట్ జైలుకి పోయినప్పుడు అతను దీనికి రెడీగా లేదు కాబట్టి మానసికంగా కొంత అలజడి. చాలా మంది జైలు బిగినింగ్ వచ్చినప్పుడు ఇటువంటి చేస్తారనమాట. నేను ఇక్కడ ఉండలేనని అరుస్తారు, తర్వాత భోజనం తినరు, ఇలాంటివి ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళంతా ఎలా డీల్ చేయాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు అనమాట. అన్నిటికీ దండమే సరే అన్నట్టుగా వాళ్ళు బెత్తం తీసుకొని కొడతారనమాట. బెత్తం కానీ లేకపోతే లాఠీలు ఉంటాయి, వాటితో కొడతారు. కాబట్టి లేకపోతే అక్కడే ఖైదీలే కొంతమంది రౌడీలుగా ఉంటారు, వాళ్ళతో కూడా కొట్టిస్తారు. ఊరికని ఏం రా చూస్తున్నాం అని కొడతారనమాట, కారణం ఏమి ఉండదు. అలాగా ఎవరికి ఎంత పొగరున్నా కూడా 2 రోజులు అణచేయగలరు. సో కాబట్టి తను అవన్నీ అర్థం చేసుకొని 2-3 రోజుల తర్వాత సైలెంట్ అయిపోయాడని చెప్తున్నారు. ఏదేమైనా పెద్ద ఈవెంట్స్ ఏమి జరగకుండానే అతను జైలు నుంచి అయితే బయటకు వచ్చాడు. కాకపోతే ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఏకైక బాధ వర్షిణినే. ఎందుకంటే తను ఎమోషనల్ గా వర్షిణితో ఇన్వాల్వ్ అయ్యాడు, లవ్ చేశాడు. వర్షిణేమో కస్తూర్బా హోమ్ లో పెట్టారు. కొంతకాలం తర్వాత ఆమెను వదిలేశారు. దాదాపు 1 నెలకు ముందు ఆమెను వదిలేశారు. వదిలేస్తే ఆమె జైలుకి వెళ్ళలేదు ఇప్పటి వరకు, ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఒక పబ్బులో వేరే అబ్బాయిలతో డాన్స్ చేస్తా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే అడ్వెంచర్స్ కావాలి. సో ఈ అబ్బాయితో వెళ్ళింది. ఈ అబ్బాయి ఏమో జైల్లో కూర్చున్నాడు, తనేమో హోమ్ లో పెట్టేశారు. సో అమ్మాయికి ఇంకా పిచ్చెక్కింది. దాంతో మళ్ళీ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో మళ్ళీ అమ్మాయికి బయట ప్రపంచం, అబ్బాయిల ఫ్రెండ్స్, ఇవన్నీ ఆ అమ్మాయి ఆ ఏజ్ లో అమ్మాయిలు ఎలా ఉంటారో అలాగే ఉంది. అమ్మాయి డిఫరెంట్ గా ఏమి లేదు. కాకపోతే ఏంటంటే అఘోరిని ప్రేమించడమే కొంత విచిత్రంగా జనాలకి కనిపించింది. అఘోరిని అమ్మాయి ఒకటే కాదు, ఇంకొక 2 అమ్మాయిలు కూడా ప్రేమించారు కదా. అందుకని అబ్బాయిలు మీమ్స్ కూడా పెడుతున్నారు, మేము అన్ని బాగుండి మాకెవరు పడట్లేదు, వీడికి ఎలా పడుతున్నారు అని. సో ఇక్కడ ఏంటంటే ఇతనికి మాట తీరు కానీ లేకపోతే ఆ టాలెంట్స్ కానీ ఉన్నాయి. అమ్మాయిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే టాలెంట్స్, వాళ్ళ అమ్మాయిలకు ఉండే సమస్యలకి పరిష్కారాలు చెప్పడము, కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు. మామూలుగా స్వాములు జనాల్ని అట్రాక్ట్ చేసే లక్షణాలు వాళ్ళకు ఉంటాయి జనరల్ గాని. ఇతను ఎప్పటి నుంచో అది ప్రాక్టీస్ చేశాడు, మొత్తం చూశాడు కాబట్టి అది ఉంది. ఇది జైలుకు సంబంధించి. ఇప్పుడు అతను ముందున్నది ఏంటంటే, ఒకటి అఘోరి ఆ అమ్మాయి రాలేదు కాబట్టి వర్షిని అఘోరికి కూడా అర్థమైంది. ఆ అమ్మాయి ఈ పాటికి ఆ అఘోరికి కూడా తెలిసిపోయి ఉంటది, ఆ అమ్మాయి వేరే అబ్బాయిలతో కూడా తిరుగుతుందని. కాబట్టి అఘోరి ఆ అమ్మాయి కోసం మళ్ళీ వెళ్తాడా, వెళ్తే ఆ అమ్మాయి అఘోరితో మళ్ళీ వెళ్తుందా అనేది పెద్ద ప్రశ్న. అఘోరిని ఈ ప్రశ్న అడిగినప్పుడు అఘోరి ఏం చెప్తున్నాడంటే, అంత భోలేనాథ్ చూసుకుంటాడని చెప్తున్నాడు వర్షిని. అతను భోలేనాథ్ చూసుకుంటున్నాడంటే అర్థం ఇతని దగ్గర ఆన్సర్ లేదని. మన దేవుడే చూసుకుంటాడు. ఎవరినైనా ఇప్పుడు మనం ఎవరినైనా పనిష్ చేయాలనుకో పగ, దేవుడే వాడి సంగతి చూసుకుంటా అంటే నీ వల్ల కాలేదన్నారు. సో అలాగా ఇతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాశీకి అయితే వెళ్తున్నానని చెప్తున్నాడు. మేబీ కొద్ది రోజులు అతను ఇప్పుడు బయట వచ్చినాక అతనికి మళ్ళీ తన ప్రపంచాన్ని నిర్మించుకోవాలి, దానికి టైం కావాలి. ఇమీడియట్ గా ఇప్పుడు అతనికి కూడా ఏం చేయడానికి ఇక్కడ లేదు. వాళ్ళ ఊరికైతే వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ జైలుకి, వాళ్ళ అక్క నాన్న జైలుకి వచ్చారు. వాళ్ళు చాలా కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు. సో అక్కడికి తను పోయి చేసేది ఏం లేదు, వాళ్ళు మరింత బాధ పెట్టడం తప్ప. అందుకని తను కాశీకి వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. అక్కడ కొంతకాలం ఉండొచ్చు. ఈ లోపల అతను మళ్ళీ ఒక్కసారిగా తనకి కారు ఏమైందో అవన్నీ మనకు తెలియదు. అతని i20 కారు ఉంది, ఐఫోన్ ఉంది. ఐఫోన్ అయితే పోలీసులు మళ్ళీ ఇచ్చుంటారు. సో అందుకనే మళ్ళీ కాంటాక్ట్ చేయగలిగారు జర్నలిస్టులు కూడా, అతని దగ్గర ఫోన్ ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ప్రధానంగా ఇప్పుడు జనాలకి ఇంట్రెస్ట్ ఏంటంటే మళ్ళీ వర్షిని కలుస్తుందా లేదా అనేది. అది మనకైతే ఇప్పటి వరకు తెలియదు, అఘోరికి కూడా తెలియదు. థ్యాంక్ యూ.